తర్వాత 5 minutes తర్వాత మాకు అలర్ట్ అయింది. ఎప్పుడంటే లావణ్య వచ్చి ఈ సామాన్లన్నీ బయట ఇసిరేస్తుంది. ఇంకా మీరు ఫస్ట్ వెళ్ళగానే డోర్ నాక్ చేయడం లేదంటే బెల్ రింగ్ చేయడం చేసి ఉంటారు. ఎవరు మిమ్మల్ని లోపల అనుమతించింది? తలుపు తీస్తుంది. ఓకే, తీసుంటే వెళ్ళి కూర్చున్నాం. ఓకే, మీరు వెళ్ళే సమయానికి ఆ ఇంట్లో అంటే ఎవరు అబ్జర్వ్ చేయలేదు మీరు వెళ్ళి కూర్చున్నది? లేదు సార్. ఓకే, తర్వాత లావణ్య వచ్చి డైరెక్ట్ గా సామాన్లు బయట పడేసింది అంటున్నారు అయితే మీరు? బయట పడేసింది. ఓకే, సో ఆ సమయంలో బయటపడేసిన తర్వాత చాలా మంది అక్కడ గుమికూడారు. ఆ సొసైటీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మీతో పాటు ఒక 10 మంది మహిళలు కూడా వచ్చారు, వారిపైన దాడి చేయబోయారని చెప్పి లావణ్య ఏకంగా ఆ వీడియోలో కూడా చెప్తోంది. మీరు అక్కడ లైవ్ నుంచి ఆర్టీ అందుబాటులో? లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్. ఓకే, అటువంటిది ఏమీ లేదు సార్. మాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవు, మాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు సార్. మేము వచ్చాం, మా బాధ కొద్దీ మేము వచ్చాం. బయటకి విసిరేస్తే ఇంకేం చేయాలి? నేను ఆ వీల్ చైర్ లో కూర్చున్నాను, నా మిస్సెస్ ఇక్కడ అక్కడ గట్ల మీద కూర్చుంది. చాలాసేపు అలాగే కూర్చున్నాం. తర్వాత ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కుర్చీ ఏదో తెచ్చి వేస్తే నా మిస్సెస్ ఆ కుర్చీలో కూర్చుంది. వాళ్ళే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మంచి నీళ్ళు లేదా ఏవో తీసుకొని, తాను ఏమాత్రం ఒక వాటర్ తాగుతారని కానీ ఏం లేదు. వాష్రూమ్ కూడా అలౌ చేయలేదు. వాష్రూమ్ కూడా బయటకి ఎక్కడిగా నేను వెళ్ళిపోయాను. నా మిసెస్ కి వాళ్ళు ఎవరు పక్క ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు. అది చాలా రాత్రి వరకు అక్కడే కూర్చున్నాను. ఓకే, సో రాజ్ తరుణ్ ఎక్కడ కనపడలేదు? రాజ్ తరుణ్ ప్రజెంట్ ఎక్కడున్నారు? రాజ్ తరుణ్ గురించే అంత క్వశ్చన్ రైజ్ అవుతోంది ఇప్పుడు. అంటే మిమ్మల్ని ఏకంగా పేరెంట్స్ ని బాధించి బయట కూర్చోబెట్టి దాదాపుగా మీ పైన దాడి చేయబోయిందని మీరు అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రుల పైన ఇంత స్థాయిలో ఒక వ్యక్తి దాడి చేసేంత వరకు వచ్చిందని అంటే రాజ్ తరుణ్ పట్టింపు లేదనా? రాజ్ తరుణ్ ఎందుకు రావడం లేదు? అతను షూటింగ్ లో ఉన్నాడు సార్. ఆ షెడ్యూల్స్ అవి ఉంటాయి, ఒకవేళ బ్రేక్ చేసుకుని వస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని అతను బిజీలో హడావిడిలో అతను ఉన్నాడు. మేమేంటంటే అతన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన మాది. ఓకే, ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చినా మరింత హడావిడి రభస అన్ని అవుతాయి, ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఓకే, అతను వచ్చినా సరే కరెక్ట్ కాదు. సో చివరిగా రాజ్ తరుణ్ మీరు ఎప్పుడు కలిశారు? రాజ్ తరుణ్ తో మీరు ఎప్పుడు కలిశారు? రాజ్ తరుణ్ తో కలవడం అంటే రాజ్ తరుణ్ ఒక దగ్గర ఉంటున్నాడు, మేము ఒక దగ్గర ఉంటున్నాం. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం. ఓకే, లాస్ట్ మీరు కలిసింది ఎప్పుడు? లాస్ట్ వీక్స్ బ్యాక్ కలిసి ఉంటాం. 6 weeks బ్యాక్, 6 months బ్యాక్? 3 weeks బ్యాక్ కలిసి ఉంటాం. 3 weeks బ్యాక్. సో అప్పుడు నేను వచ్చినప్పుడే అప్పటికే ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అప్పుడే మీరు వెళ్ళిపోయి ఎస్ ఈ ప్రాపర్టీ నాదని చెప్పి రాజ్ తరుణ్ లీగల్గా అయినా ఫైట్ చేయవచ్చు, ట్రెస్ పాసింగ్ జరిగిందని వాళ్ళపైన కేసు అయినా వేయవచ్చు, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గానే ఉండిపోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు అంటే మీరు హెల్త్ ఇష్యూస్, నాకు ఈ కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ హడావిడిలో ఉన్నాను. అదంతా క్లియర్ అయ్యి బ్యాండేజ్ తీసిన తర్వాత మరొక బ్యాండేజ్ వేశారు. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఇప్పుడు మేము వచ్చాం అనమాట. నేను నా మిస్సెస్ వచ్చాం. చూద్దాం, మన ఇంటికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం అని చెప్పి వచ్చాం అనమాట. ఉందాం, కొద్ది రోజు ఇక్కడ ఉందాం, అవసరం అనుకుంటే బాగుంది అనుకుంటే ఇక్కడ పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవచ్చు అని అనుకొని ఇప్పుడు ఇక్కడే రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉన్నాం. ఓకే, అక్కడ విల్లాలోనే. ఓకే, విల్లాలోనే అక్కడ ఆల్రెడీ లావణ్య అండ్ ఫ్యామిలీ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉన్నారు, అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మేమేంటంటే 5th floor లో ఒక రూమ్ లో ఉండి తలుపులు వేసుకొని కూర్చున్నాం. కేర్ టేకర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. తలుపులు వేసుకొని కూర్చున్నాం. టెన్షన్ గానే ఉంది, భయంగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు లైవ్ ఇస్తుంది కూడా అక్కడ నుంచి లైవ్ లో ఉన్నారు మీరు? ఇక్కడ నుంచి, విల్లా నుంచి. సో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు లైవ్ ని. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డైరెక్ట్ గా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అసలు రాజ్ తరుణ్ కి లావణ్యకి పరిచయం ఎలా ఏర్పడింది, ఆ విషయం మీకు తెలుసా? అంటే పరిచయం ఎలా ఏర్పడింది అన్నది నాకు పూర్తి తెలియదు, కానీ వాళ్ళు రిలేషన్ లో ఉన్న తర్వాత ఒక 1 year తర్వాత మాకు తెలిసింది ఓకే రిలేషన్ లో ఉన్నారు అని. అయితే రిలేషన్ లో ఉన్న టైంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు తను ఏవో వీడియోలు ఏవో చూపిస్తుంది, ఇవన్నీ ఆ రిలేషన్ లో ఉన్న టైంలోవే. ఓకే, అప్పట్లో ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంలోనే మేము ఉన్నాం. ఓకే,
ఎప్పటికైనా మ్యారేజ్ రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత 3 years పీరియడ్ తోటే అయిపోయింది సార్, వాళ్ళిద్దరి మధ్యనే రిలేషన్ కట్ అయిపోయింది. అంటే ఎప్పుడు సార్ రాజ్ తరుణ్ కి ఇండస్ట్రీకి వచ్చి హిట్ రాకముందే వారి రిలేషన్షిప్ స్టార్ట్ అయిందా, హిట్ వచ్చిన తర్వాత అట్లా హిట్ ఇచ్చిన తర్వాత? ఓకే, ఏ సినిమా తర్వాత? ఇయ్యాల జంపాల తర్వాత. ఓకే ఓకే. సో ఫస్ట్ అంటే ఎలా పరిచయం సార్, ఇలా పరిచయానికి సంబంధించి ఎప్పుడైనా చెప్తున్నారు రాజ్ తరుణ్ మీతో? వాళ్ళకి ఎలా పరిచయం అయింది ఏంటి అన్నది నాకు పెద్దగా ఐడియా లేదు సార్. పరిచయం అయిన తర్వాత వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఓకే, ఉన్నారు కదా, అది అయిపోతుంది, రిలేషన్ లో ఉన్నారు, ఓకే అనుకున్నాం, ఊరుకున్నాం. మేము ఏదైనా పనులే కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాం. ఆ రిలేషన్ లో ఉన్న పీరియడ్ లోనే మేము వాళ్ళని కలవడం, వాళ్ళు మనం మాట్లాడడం, ఈ పూజలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఆ పీరియడ్ లోనే. ఓకే. దాని తర్వాత అందులో కూడా ఆవిడ ఏంటంటే ఒకసారి ఏదో దీవిస్తున్నట్టుగా వచ్చింది, అది కట్ అండ్ పేస్ట్ అనమాట. వాళ్ళు రిలేషన్ లో ఉన్నప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అన్న దీంట్లోనే ఉన్నాం మేము. రిలేషన్ లో ఉన్నారు, తర్వాత పెళ్లి చేసుకుంటారని. సో మీరు ప్రయోజకులు అయ్యి బాగా అభివృద్ధి చెంది పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అన్న టైప్ లో ఈవిడ ఆశీర్వదిస్తే, ఆ పెళ్లి చేసుకుని అనేది కట్ చేసి పేస్ట్ చేస్తారు. ఓకే. కాబట్టి మాకేంటంటే అప్పట్లో లేదు, పెళ్లి జరగలేదు. ఓకే. అయితే ఇక్కడ గతంలో కూడా లావణ్య అన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానివ్వండి, తను చెప్తున్న మాటల్లో అసలు రాజ్ తరుణ్ హైదరాబాద్కి రావడానికి, ఆయన సినిమాల్లో చేయడానికి, అట్ ది సేమ్ టైం రాజ్ తరుణ్ పేరెంట్స్గా మీరు కూడా ఇక్కడికి రావడానికి, ఇక్కడ సెటిల్ అవ్వడానికి అన్నింటికీ తను సహకరించింది, తను కొంత ఫైనాన్షియల్గా తను కొంత హెల్ప్ చేసింది కాబట్టి రాజ్ తరుణ్ నిలదొక్కుకోగలిగాడు, మీరు కూడా ఇక్కడ ఉంటున్నారనే మాట మాట్లాడింది. రాజ్ తరుణ్కి ఆవిడ ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ జరగలేదు, చేయలేదు. ఆవిడ మహా చేసిన హెల్ప్ ఏంటంటే, అప్పట్లో ఒక స్టేజ్ లో మా సిచ్యువేషన్ బాగాలేదు, కొంచెం క్రిటికల్ గా ఉండేది. అదే టైంలో రాజ్ తరుణ్కి ఏంటంటే ఫుట్పాత్ మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఇల్లు లేనప్పుడు ఒకటి పీరియడ్ లో తను ఉంటున్న రూమ్ పక్కన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ తను చూపించింది, ఈ రూమ్ ఉంది, ఇందులో మీరు ఉండొచ్చు అని. ఆ రూమ్ లో చెప్పేది. అప్పుడప్పుడు మహా అయితే ఒక బీర్ ఇస్తే ఇచ్చి ఉండేది అప్పుడప్పుడు. అదే హెల్ప్ తప్పితే అంతకు మించి ఫైనాన్షియల్ హెల్ప్ చేసి తన్ని హీరో అవడానికి, గ్రో చేయడానికి హెల్ప్ చేయడం అస్సలు అవి ఏమీ లేవు సార్. ఆ కృతజ్ఞతనే రాజ్ తరుణ్ ఒకసారి చెప్పాడు, నాకు మొదట్లో హెల్ప్ చేసింది అని చెప్పాడు. ఆ హెల్ప్ చేయడం అంటే కృతజ్ఞత ఉండడానికి ఆ రూమ్ చూపించడం, అప్పుడప్పుడు